సిటీలో మంచి ఉద్యోగం చేస్తున్న రాము చాలా రోజుల తర్వాత తన స్నేహితుడు గోపి ఆహ్వానం మేరకు ఒక మారుమూల గ్రామానికి వస్తారు. గ్రామంలోకి అడుగుపెట్టగానే గోపి ఆనందంగా రామును ఆహ్వానిస్తాడు. రారాము, పిలవగానే మా ఊరికొచ్చావు. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నీకోసం మంచి విందు ఏర్పాటు చేస్తాను. ఎంతకాలం తర్వాత కలుస్తున్నామో. సిటీలో పనులతో చాలా బిజీ అయిపోయాండ్రా. అదేనా నీ జీవితం? పని పని అంతేనా? పార్టీలు, సరదాలు, బయట తిరగడం ఏమీ ఉండవా? ఎందుకుండవురా, మా సిటీలో పార్టీలు, ఔటింగ్స్, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయటం అన్నీ ఉంటాయి. అక్కడ రాత్రి 2 గంటలైనా రోడ్లపై జనాలు తిరుగుతూనే ఉంటారు. మా ఊరలా కాదురా. ఇక్కడ రాత్రి 9 గంటలు దాటితే దాదాపు అందరూ నిద్రపోతారు. ఉదయం సూర్యుడు ఉదయించేలోపే లేచి తమ పనులకు వెళ్ళిపోతారు. అలానా? నేనిప్పటివరకు అసలు గ్రామం చూడలేదు. ఈ రాత్రి మొత్తం మీ ఊరు చూపించరా. వాతావరణం ఎలా ఉంటుందో చూడాలని చాలా ఆసక్తిగా ఉంది. రాము, గోపి ఇద్దరూ గ్రామమంతా తిరిగి చూస్తూ మాట్లాడుకుంటూ వెళ్తారు. కొద్దిసేపటి తర్వాత పార్టీ చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. రారాము, మనం మా పొలం దగ్గర కూర్చొని పార్టీ చేసుకుందాం. అక్కడ ప్రశాంతంగా ఉంటుంది. ఇద్దరూ గోపి పొలం వైపు నడుస్తారు. కొద్ది దూరం వెళ్లగానే రాము ఒక పెద్ద శ్మశాన వాటికను గమనిస్తాడు. రాత్రి చీకటిలో అక్కడ నిశ్శబ్దం మరింత భయానకంగా కనిపిస్తుంది. అదిగో కనిపిస్తుందిగా, అదే మా ఊరి శ్మశానవాటిక. రాత్రిపూట ఈ దారివైపు ఎవరూ రావడానికి కూడా ధైర్యం చేయరు. అంత భయమెందుకో? మా ఊరి వాళ్ళు చెప్తుంటారు, అర్ధరాత్రి అయ్యాక అక్కడ దెయ్యాలు కనిపిస్తాయని, వింత శబ్దాలు వినిపిస్తాయని. అందుకే చీకటి పడిన తర్వాత ఎవరూ ఇక్కడికి రావు. ఒరే గోపి, ఈ కాలంలో కూడా దెయ్యాలు, భూతాలు అంటావా? అలాంటివి నేనస్సలు నమ్మను. అవన్నీ మనుషులు చెప్పుకునే కథలే. గోపి, రాము ఇద్దరూ పొలం మధ్యలో కూర్చుని మాట్లాడుకుంటూ బీర్ తాగడం ప్రారంభిస్తారు. నవ్వుకుంటూ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ సమయం ఎలా గడిచిపోయిందో కూడా వారికి తెలియదు. చూస్తుండగానే గడియారం అర్ధరాత్రి 12 గంటలు కొడుతుంది. ఆకాశం నల్లని మేఘాలతో కమ్ముకుంటుంది. చుట్టూ గాఢాఢమైన నిశ్శబ్దం అలుముకుంటుంది. అప్పుడే ఒక్కసారిగా చల్లని గాలి బలంగా వీయడం ప్రారంభమవుతుంది. పొలంలోని చెట్ల కొమ్మలు ఒకదానికొకటి రాపిడై భయంకరమైన శబ్దాలు చేస్తుంటాయి. కొద్దిసేపటి తర్వాత ఎక్కడినుంచో వింత వింత శబ్దాలు వినిపించడం మొదలవుతుంది. ఎవరో నెమ్మదిగా నడుస్తున్నట్టుగా, మరికొన్ని క్షణాల తర్వాత ఎవరో ఏడుస్తున్నట్టుగా అనిపిస్తుంది. కాని గోపి, రాము ఇద్దరూ బాగా బీర్ తాగి ఉండటంతో ఆ శబ్దాలను పెద్దగా పట్టించుకోరు. అరే రాము, అప్పుడే 12 గంటలు దాటిపోయాయి. సమయం ఎలా గడిచిపోయిందో కూడా తెలియలేదు. మనం ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండకూడదు. రా, వెంటనే ఇంటికి వెళ్ళిపోదాం. చాలా పెద్ద తప్పు చేశాం. ఏంట్రా ఇలా భయపడుతున్నావు? 12 గంటలైతే ఏమైంది? నీకేమైనా దెయ్యం కనిపించిందా? లేక ఎవరి అరుపులు స్పష్టంగా వినిపించాయా? కూర్చో, ఇంకొంచెం సేపు ఉండి వెళ్దాం. అప్పుడే అని భయంకరమైన అరుపు వినిపిస్తుంది. దాని వెంటనే అని గజ్జల శబ్దం మరింత దగ్గరగా వినిపిస్తుంది. గోపి ముఖం భయంతో తెల్లబడిపోతుంది. కాని బాగా మద్యం తాగిన రాము మాత్రం ఏమాత్రం భయపడకుండా శ్మశానవాటిక వైపు నడవడం ప్రారంభిస్తాడు. రాము, ఆగు, అటు వెళ్ళొద్దు. నా మాట విను. వెంటనే వెనక్కిరా. కాని రాము గోపి మాటలను పట్టించుకోకుండా ముందుకు వెళ్తూనే ఉంటాడు. చివరికి గోపి కూడా అతని వెంట పరుగెత్తుకుంటూ వెళ్తాడు. రాము, చాలు, ఇక వెళ్దాం. ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు. చూశావా, ఇక్కడ ఏమీ లేదు. దెయ్యాలు ఉంటాయని అందరూ భయపడుతున్నారు. కాని ఏమీ జరగలేదు కదా? రాము మాట పూర్తవుతుండగానే వారి పక్కనే ఉన్న చెట్ల మధ్య నుంచి ఒక భారీ నల్లని ఆకారమం నెమ్మదిగా నడుచుకుంటూ బయటకు వస్తుంది. దాని పొడవాటి జుట్టు గాలికి ఎగురుతుంటుంది. కళ్లలో ఎర్రటి వెలుగు మెరుస్తూ ఉంటుంది. కాళ్లకు ఉన్న గజ్జెలు ప్రతి అడుగుకీ భయంకరంగా మోగుతుంటాయి. ఆ రూపాన్ని చూసిన రాము మత్తు ఒక్కసారిగా దిగిపోతుంది. అమ్మో, దెయ్యం! ఇద్దరూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగెత్తటం ప్రారంభిస్తారు. ఎంతసేపు పరుగెత్తినా మళ్లీ మళ్లీ అదే శ్మశానవాటిక దగ్గరికే చేరుకుంటారు. వారికి ఏ దారి కనిపించదు. అప్పుడే గోపీకి కొద్ది దూరంలో ఉన్న చిన్న ఆంజనేయస్వామి విగ్రహం కనిపిస్తుంది. అతను వెంటనే అక్కడికి పరుగెత్తి విగ్రహాన్ని గట్టిగా పట్టుకుని కళ్ళు మూసి ప్రార్థించడం ప్రారంభిస్తాడు.
రాము కూడా భయంతో గోపి పక్కనే నిలబడి దేవుణ్ణి ప్రార్థిస్తాడు. కొన్ని క్షణాల తర్వాత ఆ గజ్జెల శబ్దం మెల్లగా ఆగిపోతుంది. ఇద్దరూ వెనక్కి తిరిగి చూడకుండా అక్కడ్నుంచి పరుగెత్తుకుంటూ గ్రామానికి చేరుకుని ఊపిరి పీల్చుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోతారు. ఆ రాత్రి వారికి నిద్రే పట్టదు. రాము, గోపి ఇద్దరికీ తీవ్రమైన జ్వరం వస్తుంది. ఇద్దరూ నీరసంగా మంచం మీద పడుకుని ఉంటారు. వారిని చూసిన గోపీ తల్లి ఆందోళనగా దగ్గరకు వచ్చి, అయ్యో, మీ ఇద్దరికీ ఒళ్లంతా కాలిపోతుంది. ఇంత జ్వరం ఎలా వచ్చింది? ఏమీ లేదమ్మా. నిన్న రాత్రి చాలా చలిలో ఎక్కువసేపు బయట తిరిగాం. అందుకే జ్వరం వచ్చింది. అందుకే ఎన్నిసార్లు చెప్పాను రాత్రిళ్ళు ఎక్కువసేపు బయట తిరగొద్దని. సరే, మీరిద్దరూ విశ్రాంతి తీసుకోండి, నేను మందులు తీసుకొస్తాను. అని చెప్పి ఆమె అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. కొద్దిసేపటి తర్వాత రాము ఒక్కసారిగా విచిత్రంగా ప్రవర్తించడం మొదలుపెడతాడు. అతని ముఖంలో వింత నవ్వు కనిపిస్తుంది. అతని గొంతు కూడా కొంచెం మారిపోయినట్టు అనిపిస్తుంది. అతను మెల్లగా గోపీ వైపు తిరిగి, ఈరోజు నాకు మేకమాంసం వండిపెట్టు, బాగా తింటాను. ఆ తర్వాత సాయంత్రం సిటీకి వెళ్ళిపోతాను. రాము మాటలు విన్న గోపీకి ఏదో తేడాగా అనిపిస్తుంది. ఎందుకంటే రాము మాట్లాడే తీరు, చూపు అన్నీ ఒక్కసారిగా మారిపోయాయి. గోపీ మనసులో ఒకటే అనుమానం మొదలవుతుంది. నిన్న రాత్రి శ్మశానంలో చూసింది నిజంగానే మన వెంట వచ్చిందా?